అందరికీ నమస్తే. ఇది మనకు జీడిమట్ల నుంచి నగేష్ బాబు ఒక రికార్డింగ్ షేర్ చేశాడు. మన 1 మినిట్ 27 సెకండ్స్‌ది. ఇది రికార్డింగ్ అనేది మేము జనరల్‌గా డిలీట్ చేయము. ఎందుకంటే డ్రైవర్స్ ఎక్కడ నుంచి చేరినా మనం ముందుకెళ్తాం. సో, అదే ప్రకారంగా ఈ వీడియో కూడా మీరు అక్కడ షేర్ చేస్తారని అనుకుంటున్నా. సో, లేదా ఆ గ్రూప్‌లో యాడ్ చేస్తే ఇంకా బాగా రిప్లై కూడా ఇస్తా. బట్ ఆ గ్రూప్‌లో మమ్మల్ని యాడ్ చేయరు. లేదు అది ఉంది కాబట్టి నేను రిప్లై వీడియో ద్వారా ఇస్తున్నా. సో, ఒక క్వెషన్ చేశారు. 2022లో ఏం చేశారు? 2023లో ఏం చేశారు? 2024లో ఏం చేశారు? 2025లో ఏం చేశారని. పోర్టల్‌లో రేటు పెంచమని అడిగితే వాళ్ళు చెప్పట్లేదు. మీరు పెరిగింది అంటారు. బట్ వాళ్ళు మీరు పెరగలేదని మీరు చెప్తారు. పెరిగిందని వాళ్ళు చెప్తున్నారు. మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయో లేవో తెలియదు. నా దగ్గర ప్రాపర్‌గా ప్రూఫ్స్ ఉన్నాయి. 2022లో రేట్ ఎంత ఉంది? 2023లో ఎంత ఉంది? 24లో ఎంత ఉంది? 25లో ఎంత ఉంది? అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏ టైంలో ఎంత ఉంది? మార్నింగ్ ఎంత ఉంది? మధ్యాహ్నం ఎట్లా ఉంది? నైట్ ఎట్లా ఉంది? ఈ రేట్స్ కూడా ఉన్నది. సో, ప్రాపర్‌గా ఉంది. అండ్ ప్రాపర్‌గా బండి నడిపినా కాబట్టి 2024లో కూడా నడిపినా, ఇన్‌ఫాక్ట్ 2025లో కూడా నడిపినా. 25 తర్వాత బండి నడపడం ఎందుకు తగ్గించానంటే ఈ యాప్‌ని మన యూనియన్ లేదా మన యూనిటీ గ్రూప్ వాళ్ళు మెంబర్స్ అందరం కలిసి తీసుకొచ్చాం. అండ్ ఈ యాప్‌లో మన మూవర్ గురించి ఉన్నారు కాబట్టి మీరు వస్తారా అని అంటారు కదా, ఖచ్చితంగా వస్తాం. నాకు ఏ అగ్రిమెంట్ లేదు రావద్దు అని. ఎందుకంటే నేను ఫస్ట్ డ్రైవర్, తర్వాత యాప్‌కి సపోర్టర్ని. రేపు ఇంకొక యాప్ దీనికంటే బెటర్‌గా వస్తుందంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా. కానీ దీనికంటే ఇంకోటి బెటర్గా రాదని కాన్ఫిడెన్స్ నాకుంది. ఎందుకు కాన్ఫిడెన్స్ నాకుంది అని అంటే ఇక్కడ ఫ్రీ సర్వీస్ అవుతుంది. కంప్లీట్ ఫ్రీ అండ్ ఫ్రీ సర్వీస్ లాస్ట్ 2 years నుంచి చేస్తున్నాం. ఇంకెన్రోల్ చేస్తామంటే మన డ్రైవర్స్ ఎన్రోల్ సపోర్ట్ చేస్తే అన్రోల్ చేస్తాం. సో, ఒకటి. అండ్ ఇంకోటి 2022లో ఏం చేశాను, 2023లో ఏం చేశాను, 23లో, 24లో, 25లో ఏం చేశానంటే 2022లో నేను అప్పుడే వచ్చా. అంతకంటే ముందు నేను లేను. మీరు అన్నారు కదా నేను లండన్లో చదువుకున్నా, తెలివి ఉంది, ఇది అని చెప్తారు కదా, అవన్నీ నేను పక్కకు పెట్టేసేయండి. నేను బండి నడిపా. ప్రాపర్గా దాని యొక్క ప్రాబ్లం తెలుసుకున్నా. ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పా. ఆ సొల్యూషన్ని ఫుల్ఫిల్ చేద్దామనే ఉద్దేశంతో 2022లో డ్రైవర్స్ అందరి ఒక్క చేయడానికి ట్రై చేశా. అది పాసిబుల్ కాదని చెప్పారు. అండ్ ఎవరు జమ అయినంత మెంబర్స్ని సిఐటి ఆఫీస్కి నేను తీసుకెళ్ళా. అక్కడ తర్వాత ఇలా చేద్దామని చెప్పారు. దానికి ఒప్పుకోలే. దీనికి సాక్ష్యం ఫిన్సిటీ అడ్మిన్ వాహిద్ అయినా సరే, లేదా జీకే గ్రూప్ వాళ్ళైనా సరే, హమీద్ అయినా సరే, వీళ్ళందరూ అడగండి. నేను చేద్దామన్నప్పుడు సపోర్ట్ చేయలే కాబట్టి వదిలిపెట్టి వచ్చాను. 2022లో ఏం చేస్తామంటే యూనిటీ చేసాం. 2023లో ఒక 1000 మంది కంటే 1200 మందితో మీటింగ్ పెట్టాం. 2023లో 0% కమిషన్తో యాప్ తీసుకొచ్చాం. 2022లో యూనిటీ స్టార్ట్ చేసాం. 2023లో మీటింగ్ పెట్టాం. 2024లో 0% కమిషన్తో కంప్లీట్ 0% కమిషన్తో యాప్ తీసుకొచ్చాం. అది మన ఇష్ట ప్రకారంగా మనం చెప్పిన రేట్స్ ఉండే తిరిగా. అండ్ 2025లో యూనియన్ పెట్టాం. ఎందుకు? పొలిటికల్ పార్టీకి వెళ్తే మనకు డ్రైవర్స్కి మనని వాడుకుంటున్న ఉద్దేశంతో ఇండిపెండెంట్ ఆఫ్ పొలిటికల్ పార్టీలో 2025లో యూనియన్ పెట్టాం. అండ్ యూనియన్ పెట్టాక పోర్టర్ మీద ధర్నా వెళ్దామని కాల్ సెంటర్స్కి నుంచి కాల్స్ చేశాకనే మీరు పెట్టారు. ఇక్కడ మీరు మేమని బ్లేమ్ గేమ్ ఆడడం కాదు, కలిసి చేస్తే ఇంకా బాగుంటుంది. మేము కలుపుకోవడానికి రెడీ ఉన్నాం, కానీ మీరు మమ్మల్ని గ్రూప్లో కూడా రానివ్వరు. ఇంకా మీరు చెప్తారు. సో, హోప్ఫుల్లీ నగేష్ ఈ రికార్డింగ్ అటు ఫార్వర్డ్ చేస్తా అనుకుంటున్నా. అండ్ వాళ్ళకు కూడా అంతే ధైర్యంగా రికార్డింగ్ డిలీట్ చేయాలనుకుంటున్నా. ఇంకోటి, మన నగేష్ బాబు 1 minute 42 seconds ఇంకో రికార్డింగ్లో ఫార్వర్డ్ చేసిండు. దానికి కూడా సమాధానం ఇది. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఒక యాప్ మన దగ్గరకు వచ్చింది, మనం కూర్చున్నాము, మనము ఇది చేస్తున్నాం. ఒకప్పుడు బడా దోస్త్ నడుపుతుండే, ప్రైస్ చెప్తుండే. అంటే ఒకప్పుడు నడుపుతుండే కదా, ఇప్పటికీ నడుపుతా. కానీ ఓన్లీ 5 days నడుపుతా, 4 days నడుపుతా. 4 daysలో నేను ప్రాపర్గా నా ట్రిప్ కంప్లీట్ చేస్తా, క్లోజ్ చేస్తా. ఆ ట్రిప్ కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు కూడా రెగ్యులర్గా మీరు చూస్తుంటే కాటేదానికి వెళ్తా, లేదా మంగళఘాట్ పోలీస్ స్టేషన్ దగ్గర, మంగళఘాట్ పోలీస్ స్టేషన్ ముందు వెళ్తుంటే మూర్తిలు తయారు చేస్తుంటాడు. ఆర్కే ప్లైవుడ్ అని ఉంటుంది, లేకపోతే అనుజ్ ప్లైవుడ్ ఉంటుంది, లేదా అక్కడ ఆ ఏరియా. అంటే నేను రెగ్యులర్ ప్లైవుడ్ కొడుతుంటా. అండ్ ఒక హార్డ్వేర్ కంపెనీ వాళ్ళతో టైఅప్ ఉంది నాకు. నా బండి కూడా వాళ్ళ పేరు మీద ఉంది. సో, కాటేదాన్ నుంచి లేదా ఈవినింగ్ పూట 4 o'clock ఇంటికి వెళ్ళి బయలుదేరితే నైట్ 10 o'clock కల్లా లోడ్ కంప్లీట్ చేస్తా. నైట్ 12 o'clock వస్తా. అండ్ వచ్చేటప్పుడు వరంగల్ నుంచి వచ్చేటప్పుడు ఆ టైంలో ఎవరైనా డ్రైవర్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని రోడ్ల మీద ఆపి మరీ మాట్లాడతా. సో, మీరు అడిగిన దానికి సమాధానం ఒకప్పుడు బోర్డుల మీద మార్కర్తో చెప్తుందంటే ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంకా ప్రాక్టికల్గా చెప్తున్నా, పర్సనల్గా చెప్తున్నా. సో, మీరు అంటారు నేను పోర్టర్ ఆఫీస్కి వస్తానా అని. ఖచ్చితంగా వస్తా. కానీ పోర్టర్ ఆఫీస్ వాళ్ళు నన్ను రానివ్వట్లేదు, బ్యాన్ చేస్తారు. ఎందుకు బ్యాన్ చేస్తారంటే నేను అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి. అండ్ నేను అడిగే క్వశ్చన్స్ లాజిక్గా, ఎథికల్గా ఉంటుంది, కరెక్ట్ ఉంటుంది, పాయింట్ టు పాయింట్ ఉంటుంది. నాకు సమాధానం చెప్పడానికనే వాళ్ళను అలౌ చేయట్లేదు. ఇది 407లో ఉన్న గ్రూప్ మెంబర్స్కి చాలా మందికి తెలుసు. ఇంకొకటి, పోర్టర్ ఆఫీస్కి వచ్చినావా అంటే పోర్టర్ ఆఫీస్కి వస్తే నన్ను బ్యాన్ చేసిరు కాబట్టి కదా నేను బయట ఫైట్ చేస్తున్నా. అండ్ మీరు అడుగుతారు కదా, మీరు ఒక యాప్ భయ్యా మేము ఎప్పుడు ఒకదానికి బానిసత్వం కాదు, మేము ఎప్పుడు ఒకరిని వాడుకోము. అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు వస్తారా అంటే ఖచ్చితంగా వస్తాం. పోర్టర్ ఆఫీస్కి వచ్చా, కానీ మేము వస్తాము అని అంటే మీరు ఎందుకు వస్తారంటే యాప్రాల్ బాలాజీ నగర్ నుంచి ఆనంద్ ఫోన్ చేసి అడగలేదా అన్న నువ్వెందుకు వస్తున్నావు అని. అరే విచిత్రంగా అనిపిస్తుంది నువ్వెందుకు వస్తున్నావు అంటే. అండ్ మోర్ యాప్లో హయ్యర్ పొజిషన్లో ఉంటాయి. ఎవరన్నారు మోర్ యాప్లో హయ్యర్ పొజిషన్లో ఉన్నావు? హయ్యర్ పొజిషన్లో ఉన్న ఇప్పుడు ప్రతి డ్రైవర్ లైవ్లో ఉంటే మాట్లాడతాం. ఎప్పుడో ఒకటి వదిలేసేయండి. ఇవాళ మార్నింగ్ సంగతే పెడతా రికార్డింగ్. మీకు దమ్ముందా, షేర్ చేయగలుగుతారా, ఎట్లా బెనిఫిట్ మీకు అంటారు. మీకు స్ట్రెంత్ ఉందా, ఫైట్ చేయగలుగుతారా అంటే మాకు స్ట్రెంత్ ఉంది, రోడ్ మీదకి వస్తాం, మీరు రోడ్ల మీదకి వస్తారా?
ఇక్కడ ఎందుకు మనం ఎందుకు గొడవ పడుతున్నట్టుంది? పొలిటికల్ ఎజెండా మీరు పక్కకు పెట్టగలుగుతారా? మేము పొలిటికల్ ఎజెండా పక్కకు పెడతాం. మా యూనియన్లో చేరితే సభ్యత్వం అంటారు. అవును, సభ్యత్వం తీసుకుంటున్నాం, అఫీషియల్గా తీసుకుంటున్నాం. మా దాంట్లో ఎలక్షన్స్ పెట్టి నా పొజిషన్ ఎవరైనా తీసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మీరు ఎవరైనా వస్తారు, మంచిగా లీడ్ చేస్తారంటే వదిలిపెట్టడానికి రెడీ ఉన్నా. వదిలిపెట్టకపోతే అప్పుడు మీరు అనండి. కానీ మీరు ఫండింగ్ అడుగుతలేరా? ఫండింగ్ లెక్క చెప్పిరా? నేను లెక్క మొత్తం చెప్తా. ఎప్పటిదైనా లెక్క అడగండి. ప్రతి ఒక్కటి అకౌంట్ బుక్ ఉంది, అకౌంట్స్లో చూపించడానికి రెడీ ఉన్నా. ఆ గ్రూప్లో ఉంటే మీకు అర్థమవుతుంది, ఆ గ్రూప్లో లేకపోతే మీకు ఏం అర్థమవుతుంది? మూవర్లో జాయిన్. అవును భయ్యా, 2 years నుంచి 0% కమిషన్ తీసుకొని నడిపిస్తున్నాం. ఎట్లా బెనిఫిట్ అయిందో, ఎంతమంది బెనిఫిట్ అయిందో మీకు తెలుసా? మోర్ దెన్ 2 lakhs ఆర్డర్స్ ఇచ్చా. 2 lakhs ఆర్డర్స్ లోపల ఓన్లీ 35,000 to 40,000 ఆర్డర్స్ కంప్లీట్ చేసే తప్పు మాదా? మీకు తెలియకపోతే మీరు ఏం చెప్తారు? హయ్యర్ పొజిషన్లోనే ఒక చదువు ఉన్న తెలివి చూపించిన. అవును, 100% చదువు ఉన్న తెలివి చూపించా, కానీ ఎవరిని నష్టపరచలేదు. ఎందుకంటే ఒక డ్రైవర్ నష్టపోతుందంటే ఇంతకుముందు పొద్దున్న ఒక రికార్డింగ్ పెడతా, ఇప్పుడు ఒకటి పెడతా, ఎక్కువ మాట్లాడా. పొద్దున ఒక డ్రైవర్కి ఎంత ఎక్కువ ఫేర్ ఇప్పించానో చెప్తా, ఇప్పుడు ఒక డ్రైవర్కి తక్కువ కిరాయి వస్తే కస్టమర్తో మాట్లాడి మళ్ళీ దాన్ని ఎలా రేట్ పెంచానో అది కూడా చూపిస్తా. 2 చూపిస్తా. అండ్ నేను మోర్ యాప్లో పర్మిషన్ కావాలంటే నాకు వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసిన అవసరం లేదు. ఒక ఫోన్ చేసేస్తే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మారిపోతుంది, విత్ ఇన్ 5 minutesలో మారిపోతుంది. నాకు గ్రౌండ్ రియాలిటీ తెలుసు, అందుకే నాకు ఏం చేయాలో నాకు తెలుసు. చాలా మంది డ్రైవర్స్కి వాళ్ళకే తెలియదు వాళ్ళకి ఏం కావాలనేది. వాళ్ళకు పర్ కిలోమీటర్ ఎంత మెయింటెనెన్స్ ఉంటుందో కూడా తెలియదు. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళన్నీ మిమ్మల్ని చేసి వచ్చాం. సో మీరు మమ్మల్ని క్వశ్చన్ చేసే ముందు మీ నైతికతని మీరు క్వశ్చన్ చేసుకోండి. ముందు మమ్మల్ని గ్రూప్లో పెట్టుండి, గ్రూప్లోకి వెళ్ళి తీసేయడం, రిమూవ్ చేయడం బంద్ చేయండి. అదే మీరు యూనియన్ గ్రూప్లో రావాలంటే బేసిక్గా రావచ్చు. యూనియన్ ప్రతి దానికి ఒక రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్లో. కానీ మీరు పెట్టింది అలా కాదు కదా, ఫైట్ అగేన్స్ట్ పోటర్ అన్నారు. కానీ ఆ గ్రూప్లోకి వస్తే గ్రూప్లోకి వెళ్ళి రిమూవ్ చేస్తారు, ఇంకా డ్రైవర్స్ని తీసేస్తారు. ఏమనంటే రవిరెడ్డికి సపోర్ట్ చేస్తారు. అంటే రవిరెడ్డికి సపోర్ట్ చేస్తారు, వాళ్ళు డ్రైవర్స్ కదా. మరి అంత అట్లా పిచ్చి ఉంటే ఇంకేం చేయగలుగుతాం?